సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సీఎం రేవంత్ గారితో సినీ ప్రముఖుల భేటీ అయితే ముగిసిపోయింది. అయితే అందులో టాలీవుడ్‌కు కొన్ని ప్రతిపాదనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందులో మేజర్‌గా కొన్ని బయటకొచ్చాయి సార్. వాటిలో ఒకటి ఈ బెనిఫిట్ షోలు అండ్ టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరించలేదు. దాన్ని పెంచడానికి గవర్నమెంట్ పెద్దగా ఆమోదం తెలపలేదు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి సార్. మరి ఇప్పుడు ఇదే కరెక్ట్ అయితే ఇదే నిర్ణయం గనుక తీసుకుంటే దీని ఇంపాక్ట్ ఏపీ గవర్నమెంట్ పైన కూడా పడుతుందా? ఏపీలో కూడా ఇటువంటివే అమలు చేసే అవకాశం ఉందా? అప్పుడైతే ఆ టైంలో మరి పాన్ ఇండియన్ సినిమాల పరిస్థితి ఏంటి? బిగ్ బడ్జెట్ సినిమాలు మరి ఉంటాయా? ఉండయా? సో వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? బెనిఫిట్ షోలు అండ్ టికెట్ రేట్ల పెంపు సినిమాల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అంటే ఇక్కడ ప్రధానంగా బెనిఫిట్ షోస్‌కి సంబంధించి హ్మ్. ఫ్లోర్‌లో చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాను అని సీఎం గారు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే. ఇంకా వీళ్ళు బయటకొచ్చి మాట్లాడితే ఇంకెన్ని వివరాలు తెలుస్తాయో అప్పుడు చూడాలి. ఓకే. అయితే బెనిఫిట్ షోస్ రద్దు విషయంలో ఆయన సీరియస్‌గా ఉన్నారు అనే మాట వినిపిస్తోంది గానీ, ఈ టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి అంత పట్టుబట్టినట్టుగా కనిపించటం లేదు. హ్మ్. అంటే మేబీ టికెట్ల హైక్ ఉండొచ్చు. అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలోనే ఉన్నారు. రెండోది బెనిఫిట్ షోస్‌కి సంబంధించి కూడా ఆ మాట కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే రోడ్ షోస్ చేయటము ఇలాంటివి చేయకండి. జనరల్‌గా ఏదైనా ఒక ఊరేగింపు చేయాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి. ఓకే. వితౌట్ పోలీస్ పర్మిషన్ మీరు ఊరేగింపు చేస్తే దాన్ని వయలేషన్ కింద భావించి కేసులు పెట్టాల్సి ఉంటుంది. నిజానికి మొన్న అల్లు అర్జున్ చేసినటువంటి రోడ్ షోకి ఆయన మీద విడిగా ఒక కేసు నమోదు చేసే అధికారం ఉంది ప్రభుత్వానికి. అయినప్పటికీ వాళ్ళు అలాంటి పనేం చేయలే. జెంటిల్‌గానే వ్యవహరించారు. అది కూడా సీఎం గారు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. హ్మ్. బాబు రోడ్ షోస్ చేయమాకండి. శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం ప్రభుత్వానికి. శాంతి భద్రతలకి విఘాతంగా ఎవరు ఎలా ప్రవర్తించినా దాన్ని సీరియస్‌గా పట్టించుకోవాల్సి ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీని కాన్షియస్‌గానే ఉంటాం మేము అనేది ఇండికేషను. ఓకే. ఈ సందర్భంగా ఫర్దర్‌గా ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా సంధ్యా థియేటర్ సంఘటన లాంటివి రిపీట్ కాకుండా ఉండటానికి మా వంతు కృషి మేము చేస్తాము. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి మీరు ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశాలన్నిటినీ మేము సీరియస్‌గానే పట్టించుకుంటాము. కాన్షియస్‌గానే ఉంటాము. డెఫినెట్‌గా అలాంటి ప్రమాదాలు జరగకుండా మా వైపు నుంచి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామని అల్లు అరవింద్ గారు స్వయంగా చెప్పినట్టుగా కూడా ఒక వార్త బయటకొచ్చింది. హ్మ్. అంటే బయటకు వస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఇది టోటల్‌గా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చుట్టూయే తిరిగింది. అందుకని ఈ బెనిఫిట్ షోస్ విషయంలో కొంత ఆయన పట్టుదలతోనే ఉన్నారు. ఓకే. ఇక్కడ బెనిఫిట్ షోలకు సంబంధించి ప్రధాన సమస్య ఏంటంటే సింగిల్ స్క్రీన్స్‌లో దీనికి ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఎందుకు ప్రాబ్లమ్ అంటే బెనిఫిట్ షోస్‌కి టికెట్లు కొనేవాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు. అవును. జనరల్‌గా టికెట్ ప్రైస్ హైక్‌కి ప్రభుత్వం ఆమోదించింది వేరు. ఏది మల్టీప్లెక్స్‌లో 700కి అమ్ముకోమన్నది. హ్మ్. సింగిల్ స్క్రీన్‌లో రూ. 350కి బాల్కనీ టికెట్లు అమ్ముకోమని చెప్పారు. హ్మ్. అది వేరు. ఆ గొడవ వేరు. ఇది వేరు. ఇది బెనిఫిట్ షోస్ టికెట్ల హైకు ఇది ఒక లింకు. అది ఒక లింకు. సో అది ఉంటుంది. జనరల్ షోస్‌కి పెంచుకునే హైక్ ఉంటుంది. బెనిఫిట్ షోస్‌తో పాటు ఈ 1200 నుంచి 3000 అమ్ముకోవడం అనేది ఉండకపోవచ్చు. ఓకే. ఆ ఏరియాలో కొంచెం ఆయన సీరియస్‌గానే ఉన్నాడు ఇప్పటికి. ఇది మొదటి మీటింగ్. కొంత సమయం పోయిన తర్వాత ఆయన వీళ్ళ ప్రవర్తన పట్ల ఆయనకి ఒక నమ్మకం చిక్కితే హ్మ్. ఆయన డెఫినెట్‌గా కన్సిడర్ చేయవచ్చు. ఆల్రెడీ అంటే సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు సైకిళ్ళు వేసుకు రారు. వాళ్ళు పెద్ద వెహికల్స్‌లోనే వస్తారు. అవును. వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీ థియేటర్స్ లేవు. దాంతో ఏమవుతుందంటే హెవీ ట్రాఫిక్ అంటే లోపల థియేటర్ పార్కింగ్ కన్జ్యూమ్ చేసే వాహనాల కన్నా రిజెక్ట్ చేసే వాహనాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాటిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక ఇష్యూగా మారుతుంది. అందుకని బేసికల్గా ఆయన ఈ గందరగోళం
అంటే నిజానికి ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏ విషయాల మీద కొంచెం పట్టుదలతో ఉండాలి, ఎక్కడ లూజుగా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ అధికారులతో ఒక సమావేశం జరిపి ఆ సమావేశంలో వచ్చినటువంటి అవుట్కమ్తో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఓకే. సినీ ప్రముఖులతో. మళ్ళీ ఆయన 3ంటికి సిడబ్ల్యూసి మీటింగ్కి వెళ్ళాలి. అందుకని వీళ్ళతో తొందరగా తను అధికారులతో తను కూర్చున్నప్పుడు వచ్చినటువంటి అవుట్కమ్ ఏమిటి అనేది వాళ్ళకి వివరణ ఇచ్చేసి దాని మీద ఎక్కువ చర్చ లేకుండా దాన్ని ముందుకు నడిపించేశాడు. వీళ్ళకు కూడా ఆర్గ్యుమెంట్కి అవకాశం లేదు, ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగి ఉన్న క్రైసిస్లో ఉన్నారు. అందుకని వీళ్ళు సంధ్యా థియేటర్ లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటాము అని మాత్రం బలంగా గద్గద స్వరంతో చెప్పారు. అంతవరకే. ఇది అయిపోయిన తర్వాత అంటే టికెట్ల హైక్ ఉంటుంది. ఏ హైక్ జనరల్గా ఒక 2 వారాల పాటు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. దాని ఒరిజినల్ రేట్ కంటే డబుల్ లేదా ట్రిబుల్ ఛాన్స్ ఇస్తారు. బెనిఫిట్ షోస్ అనే మాట వినిపించింది. బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వను అంటున్నాడు ఆయన. బెనిఫిట్ షోస్ అంటే ప్రీమియర్స్. ఈ ప్రీమియర్స్కి అవకాశం ఉండకపోవచ్చు. కొంచెం సంక్రాంతి సినిమాలకి ఆ ఏరియాలో ఇబ్బంది కలగచ్చు. అది ప్రైస్ హైక్ చేయటం ద్వారా, జనరల్ షోస్ పెంచటం ద్వారా, అంటే మల్టీప్లెక్స్లో ఎక్కువ స్క్రీన్స్లో ఎక్కువ షోస్ వేయటం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అంతవరకే. పుష్పలాగా 9:30కి 10:30కి 9:30 షో వేశారు, 1 గంట షో వేశారు, తర్వాత 6 షో వేశారు. 3 ఆటలకి ప్రత్యేకమైనటువంటి రేట్లు తీసుకున్నారు. ఆ 3 ఆటలకి ప్రత్యేక ధరలు మాత్రమే ఉండవు. మిగిలిందంతా యథాతథమే. మిగిలిన దాంతో ప్రాబ్లం లేదు. ఆ 3 షోస్కి సంబంధించి అడ్జస్ట్మెంటు మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. కానీ ఆ ఏరియాలో పట్టుదలగా ఉండకపోతే ప్రభుత్వం సరెండర్ అయింది అనుకునే ప్రమాదం ఉంటుంది. ఈ సెటిల్మెంట్ వెనకాల చాలా డబ్బులు దొరిలాయని కూడా అంటారు. ఆల్రెడీ ఒక గొడవ ఉంది మార్కెట్లో. ఆ గొడవ ఏంటంటే ఈ ప్రీమియర్స్లో వచ్చినటువంటి డబ్బులు, ప్రీమియర్స్ ప్రైస్ హైక్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు వాటా అడిగారని, ఆ వాటా ముట్టకపోవడంతోనే ఈ విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది బయట. అందులో ఫ్యాక్ట్ ఉందని నేను అనుకోవడం లేదు, కానీ ప్రచారం అయితే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గనక మీరు బెనిఫిట్ షోలు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, టికెట్ల రేట్లు పెంచుకోండి, ఏం చేసుకున్నా పర్లేదు అంటే ఈ విషయంలో సీరియస్గా ప్రభుత్వం ఉందా లేదా అనే విషయంలో ప్రపంచానికి అనేక సందేహాలు వస్తాయి. అందుకని కాన్షియస్గా ఉన్నాడు ఆయన. అందుకని కాన్షియస్గా ఉండి, బాబు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం మాకు, ఎవరైనా సరే పద్ధతి ప్రకారం వెళ్ళండి, వితౌట్ పర్మిషన్ రోడ్ షోస్ చేయకండి, తర్వాత థియేటర్లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా లోపలికి వెళ్ళండి, జనం మధ్యలో కూర్చొని సినిమా చూడండి, థియేటర్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఎటువంటి అన్వాంటెడ్ క్రౌడు లేదని భరోసా చెక్కినప్పుడు మాత్రమే మీరు లేచి నిలబడి ఆడియన్స్తో మాట్లాడండి. ఈ లోపు లేచి నిలబడితే ప్రమాదాలు సంభవిస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేది కూడా ఒక కాషన్ ఇచ్చేసాడు ఆయన. అయిపోయింది. కాబట్టి ఇది చెప్పదలుచుకున్నాడు ఆయన. ప్రైస్ హైక్ ఉంటుంది. ప్రైస్ హైక్ 1200 నుంచి 3000కి పెంచుకునే ఆ 3 ఆటలు ఉండవు. ఆ 3 ఆటలు రద్దు చేసి జనరల్గా మీకు ఇప్పుడు పెంచుకున్నటువంటి ధరలు, ఇప్పుడు 700 రూపాయలు మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లో 350కి అమ్మారు. రేపు గేమ్ చేంజర్కి మొదటి 2 రోజులు మల్టీప్లెక్స్లో 800, సింగిల్ స్క్రీన్లో 500 చేసి అమ్ముతామంటే జనం చూడటానికి వస్తే అమ్ముకోండి అంటాడు ఆయన. అది అప్పటి పర్మిషన్, అప్పటి లెటర్ పెట్టి దాని మీద ఓకే ఆర్డర్ తెచ్చుకుంటాడు ఆయన, దిల్ రాజు గారు. కానీ జనం ప్రిపేర్ అవ్వాలి కదా. జనం 3000 పెట్టి కూడా ప్రిపేర్ అయ్యారు మొన్న. జనాల్ని మీరు అలా ప్రిపేర్ చేస్తే ఈ నష్టాన్ని అక్కడ భర్తీ చేసుకోవాలి. దానికైతే ఒక విండో ఓపెన్ చేశారు. ఆ విండో ఓపెన్ చేశారు. దాన్ని ఎలా వినియోగించుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం.
ఇది టోటల్గా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒరిజినల్గా ఈ సినిమాకి ఎంత అయింది, ఉమ్, పుష్ప 2కి ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది ఆ సినిమా చూసిన తర్వాత మనకు వచ్చే అభిప్రాయం. ఎంత తన్నుగులాడినా 300 నుంచి 400 కోట్లు దాటే ఛాన్స్ అయితే లేదు అది, ఓకే. దాని ప్రొడక్షన్ వాల్యూ. ఉమ్, కానీ అది 700 కోట్లు పెట్టి తీసాము అనే మాట దొర్లింది. ఓకే. 700 కోట్ల పైన బడ్జెట్ అయింది మాకు అని మాట్లాడారు. అంటే రెట్టింపు రేటు వాళ్ళు హైప్ చేసి క్రియేట్ చేశారు. దాన్ని రిటర్న్స్ రాబట్టుకోవడానికి మాకు ఇంతకంటే మార్గం లేదు కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే వీళ్ళు కన్సిడర్ చేశారు. ఉమ్, అంటే వాళ్ళు తమ ప్రాజెక్ట్ కాస్ట్ని వాల్యుయేషన్ సర్టిఫికెట్, జనరల్గా బ్యాంకుల్లో లోన్ తీసుకునే వాళ్ళు తమ ప్రాపర్టీ తాలూకా వాల్యుయేషన్ సర్టిఫికెట్ని కొంచెం పెంచి రాయించుకుంటారు. ఓకే. రాయించుకుని బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటారు. ఒకవేళ ఆ ప్రాపర్టీ విడిపించుకోలేకపోయినా వీడికి నష్టం రాదు, అది వదులుకుంటాడు. చాలా బ్యాంకుల నుంచి ఆక్షన్స్కి వచ్చేటువంటి ప్రాపర్టీస్ అవే. అలాంటి డ్రామా ఒకటి నడిపారు. ఉమ్, అది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. మ్యాక్సిమం 300, ఉమ్, 300 కోట్ల సినిమా అది. దాన్ని 700 కోట్లుగా ప్రొజెక్ట్ చేసి ఈ ప్రైస్ హైక్ తెచ్చుకుని వాళ్ళు ఇనీషియల్ అంటే 2 రోజుల్లోనే కుమ్మేయాలని చూశారు. వాళ్ళు అమ్మిన రేట్లు వేరే. వాళ్ళు అమ్మిన రేట్లు 1000 కోట్లకు అమ్మారు సినిమాని. 1000 కోట్లు కొనుక్కున్నవాడు ప్రాఫిట్లో బయటకు వెళ్ళాలి కదా. ఉమ్, అందుకని ఈ ప్రైస్ హైక్, ప్రీమియర్స్ దాని ద్వారా కొంత సేవ్ చేశారు. వెరీ మార్నింగ్ షో టాక్ వచ్చే లోపే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో మెజారిటీ షేర్ వచ్చేయాలి. అది ప్రోగ్రామ్. ఓకే. ఆ వ్యూహం వర్కౌట్ అయింది ఆ సినిమాకి. ఇప్పుడు కూడా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఉమ్, గ్రాంటెడ్గా బిహేవ్ చేస్తే ప్రభుత్వాలు క్షమించవు అనేటువంటి కొంచెం భయం నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఓకే. ఆ భయం నేర్పించడం కోసం ఆయన శాంతి భద్రతలు ఇవన్నీ మాట్లాడాడు వాళ్ళతో. ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర సమస్యలు వాటి పట్ల సానుకూలంగానే ఉంటామని చెప్పారు. దాంతోపాటు ఈ విషయాల్లో నాకు ఇది కావాలి. రెండోది ఆయన కోరింది ఏంటంటే డ్రగ్స్ ఇలాంటి విషయాలకు సంబంధించి కొన్ని ప్రమోషనల్ వీడియోలు కావాలని గతంలోనే కోరాడు. ఈ ప్రమోషనల్ వీడియోస్ ఎవరో ఒకరితో చుట్టేసి పంపిస్తున్నారు కొంతమంది. ఉమ్, అది కాదు. ఏ సినిమా కోసం మీరు మా దగ్గరికి పర్మిషన్ల కోసం వస్తున్నారో ఆ సినిమా హీరో హీరోయిన్స్తోనే చేయించండి. అది చేయిస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది సీరియస్గా చెప్పినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఓకే. అంతకు మించి ఆయన పెద్ద కోరికలేం కోరలా. ఆ 3 ఆటలు మర్చిపోండి అన్నాడు. ఆ 3 ఆటలు టెంపరీగా మర్చిపోండి. పరిస్థితులు సానుకూల పడితే భవిష్యత్తులో తిరిగి సమీక్షించి చేయవచ్చు. ఉమ్, అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నాడు, సినిమా సందేశాత్మకమైతే అప్పుడు స్పెషల్ రివ్యూ చేసి ప్రజలకి ఉపయోగపడే సినిమా అనుకున్నప్పుడు ఆ స్పెషల్ కన్సిడరేషన్ ఇస్తాము అని, ప్రతి సినిమాని రివ్యూ చేస్తామనే మాట అన్నాడు ఆయన. ఉమ్, ఒకవేళ రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ అనేది ప్రజలకు ఉపయోగపడే సినిమా, అది ఎన్నికల వ్యవస్థ మీద కామెంట్స్ ఉన్నాయి, దానిలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అది ఒక సందేశాత్మక చిత్రము అనేటువంటి కేటగిరీలో వాళ్ళు కన్సిడర్ చేస్తే దానికి ప్రీమియర్స్ వేసుకోవడానికి 1500 నుంచి 10,000కి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. అవును. అది ఛాన్స్ ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. ఈ ఫస్ట్ మీటింగ్లో అయితే ఆయన పర్టికులర్గా ఈ విషయంలో రిజిడ్గా ఉన్నాడు. ఓకే. ఆ రిజిడ్గా ఉండటం అనేది కనిపించింది. నష్టపోయే ప్రమాదం ఏం లేదు ఇండస్ట్రీ. ఉమ్, ప్రైస్ హై అంటే ప్రీమియర్స్ లేకపోవడం వల్ల నష్టపడిపోయి వాళ్ళు ఇంకా పాన్ ఇండియా సినిమాలు తీయలేరా అనేటువంటి సందేహాలు అక్కర్లేదు. ఓకే. మీరు పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయడానికి 300 కంటే అవ్వదు. ఏం చేసినా ఈ సినిమాకి అయింది కూడా అదే. కానీ 700 దాకా ప్రొజెక్ట్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. దాని మీద వీళ్ళు ఆశించిన దానికంటే 300 కోట్లు అదనంగా వచ్చింది. ఉమ్, ఆ అదనపు డబ్బులు బయ్యర్స్కి రావడం కోసం వీళ్ళు సినిమాకి ఒక హైపు ఫేవరు క్రియేట్ చేశారు. ఆ హైపు ఫీవరు క్రియేట్ చేయడంలో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే.
అందుకని ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా థియేటర్ల దగ్గర కేర్ తీసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఉమ్, ఆల్రెడీ ఆ కేర్ కార్యక్రమం మొదలైంది. సంధ్యా థియేటర్లో గేట్స్ ముందు బారికేట్లు పెట్టేటువంటి కార్యక్రమం, అలాగే ఇతర మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎక్కువ మంది రోడ్డు మీద నిలబడకుండా స్ట్రైట్ అవే థియేటర్లోకి అలౌ చేసేటువంటి ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అక్కడ. ఓకే. పని మొదలైంది. అందుకని అరవింద్ గారు కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాము అని. ఉమ్, ఆయనకు కావాల్సిందే అదే. వీళ్ళు సబ్మెసివ్ గాను కన్ఫెసివ్ గాను తన దగ్గరకు వస్తే ఆయన సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగానే ఉన్నాడు. సినిమా పరిశ్రమ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ట్రీట్ చేశారు ఈ విషయాన్ని. ఉమ్, అలాగే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు మీడియా నుంచి కూడా. అటువంటిది ఏమీ లేదు, ఇది అనవసరంగా కల్పిస్తున్నటువంటి కథనం. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము రియాక్ట్ అయ్యాం తప్ప ఇంతకు ముందు మీ పట్ల ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నామా? మీరు కదా అడిగింది టికెట్ల రేట్లు పెంచుకుంటామని మేము సంతకం పెట్టాంగా. 2 రోజులు డిలే అయి ఉండొచ్చు. వీళ్ళు అప్లికేషన్ పెట్టాక 2 days కన్ఫర్మ్ కాలా. ఏది ఈ ప్రీమియర్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ రాకుండానే టికెట్లు అమ్మారు. కన్ఫర్మేషన్ వచ్చాక 1200కి అమ్మారు, కన్ఫర్మేషన్ రాకముందు 3000కి అమ్మారు. ఉమ్, ఇది కండిషన్. ఓకే. అంటే వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఆయన హామీ ఇచ్చి 2 days టైం అడిగారు. వాళ్ళ అధికారులతో మాట్లాడుకుని నెమ్మదిగా సాల్వ్ చేశారు దాన్ని. అంత కన్సిడరేషన్ ఇచ్చినప్పుడు మీరు చేసిన పని ఏంటి అనేది ప్రశ్న. ఉమ్, మీరు ప్రాపర్గా వ్యవహరించక మీరు తలకాయ నొప్పి తెచ్చుకొచ్చి మాకు మళ్ళీ మీరే విమర్శలు చేసేస్తే అలా. సో మేము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోదలుచుకున్నాం మీతో వ్యవహరించేటప్పుడు. ఓకే. అకార్డింగ్ టు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బిహేవియర్ ఉంటే మేమేం అభ్యంతరం చెప్పం. అవి మీరితే మాత్రం కన్సిడర్ చేయం, సీరియస్గా ఉంటుంది వ్యవహారం ఉమ్, అనేది చెప్పాడు. ఓకే. దాని పట్ల వీళ్ళు కూడా సుముఖంగా వ్యవహరించక తప్పని పరిస్థితి. అందరూ హంబుల్గానే ఉన్నారు, ఒబీడియంట్గానే మీరు ఎలా చెప్తే అలా అనే పద్ధతిలోనే వ్యవహరించారు. ఉమ్, ఈ టిక్కెట్ల రేట్లు పెంపు అనేది ఉండదు కాబట్టి నష్టపోతుంది, పాన్ ఇండియా సినిమాలు ఉండవు తెలుగు నుంచి, ఇంకా లోకల్ మార్కెట్ సినిమాలే అని అనుకోనక్కర్లేదు. ఆల్రెడీ థియేటర్లలో ప్రైస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కేవలం 1200 నుంచి 3000కి టిక్కెట్లు పెంచుకునే అధికారం మాత్రమే కోల్పోతారు. అది కూడా 3 ఆటలకి మాత్రమే. ఓకే. 3 ఆటల తర్వాత ఎలాగూ పనిచేయదు ఆర్డర్. ఉమ్, 4వ ఆట నుంచి వారు చెప్పిన ఈ 700 350కి అమ్ముకోవాలి. ఉమ్, ఆ 700 350కి ఈయన అడ్డం కాలు పెట్టలా. ఓకే. మీరు 100 రూపాయలకే టికెట్లు అమ్మాలని అనలా. ఆ తర్వాత మీరు ప్రీమియర్స్ ప్రైస్ హైక్ ఈ 2 తప్ప మిగిలింది ఏదైనా ఓకే అన్నాడు. సో ఇబ్బంది ఏం లేదు. ఓకే. సింగిల్ స్క్రీన్స్లో అవకాశం ఉండకపోవచ్చు కానీ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ పెంచుతారు. ఉమ్, స్క్రీన్స్ పెంచడం ద్వారా షోస్ పెంచుతారు. షోస్ పెంచి మినిమం అంటే ఇప్పుడున్నటువంటి ప్రైస్ కంటే ఒక 100 పెంచి మొదటి రోజు ఎంత రాబట్టగలమో అంత రాబట్టుకునే ప్రయత్నం బయ్యర్స్ నుంచి జరుగుతుంది. సో ఇండస్ట్రీ పట్ల సానుకూలంగానే వ్యవహరించాడు రేవంత్ రెడ్డి అనేదే అనుకోవాలి తప్ప ఆయన ఏదో ప్రీమియర్స్కి అనుమతించలేదు కాబట్టి ఏదో ప్రమాదం జరిగిపోతుందనే భయాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షోలు అయితే లేవు, మరి ఏపీలో దీని ప్రభావం ఉంటుంది? అక్కడ పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతారా, లేకుంటే ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? దీని ఇంపాక్ట్ అక్కడ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా అక్కడ కూడా కొన్ని నిబంధనలు పాటిస్తారు. ప్రమాదం అక్కడ జరగకపోయినప్పటికీ ఉమ్, వదిలిపెడితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్లో పడ్డాయి. ఓకే. సింగిల్ స్క్రీన్లో ఇలాంటి సమస్యలు అక్కడ ఉత్పన్నమయ్యాయి. ఎక్కడా పర్టికులర్గా విజయవాడ అప్సరా, తర్వాత రాజమండ్రిలో ఒక థియేటరు, వైజాగ్లో ఒక థియేటర్ దగ్గర ఈ కండిషన్ కనిపించింది. ఉమ్, అయితే అక్కడ తొక్కిసలాట కొంచెం పెరగటానికి హీరో గారు లేరు అక్కడ. ఉమ్, థియేటర్ వాళ్ళు అప్రమత్తం అయ్యి కొంతమందిని థియేటర్లోకి తోసేయటం వలన ప్రమాదాలు తప్పినాయి. నిజానికి ఇప్పటికీ అదే సందేహం. అమ్ముడైపోయిన టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అక్కడ బయట చూపించి లోపలికి వస్తారు. ఉమ్, వాళ్ళు గేటు దాటిన తర్వాత ఫ్రీగా లోపలికి వెళ్ళి కూర్చోటమే కదా, వాళ్ళ కొరకు లోపల ఒక సీటు ఉన్నది. అవును. ఎవరైనా ఎందుకు తోసుకోవాలి అక్కడ? మీరు పద్ధతిగా వ్యవహరిస్తే అకార్డింగ్ టు సిస్టమ్ పెడితే ఎవరికి ఏ ప్రాబ్లం జరగకూడదు. అవును. కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి, అది మీ కల్పితం.
మీ చేత జరుగుతున్న ప్రమాదాలు అవి. మీరు సృష్టిస్తున్నటువంటి సమస్యలు అవి. దాన్ని మీరు నివారించుకోకపోతే ఎవడు నివారిస్తాడు? అందుకని ఇండస్ట్రీకి ఇది కొంచెం వార్నింగ్. దీన్ని ఏపీ గవర్నమెంట్ కూడా సీరియస్గానే పట్టించుకుంది.